ఇప్పుడున్న వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, నేర్చుకుంటారేమో అని వెయిట్ చేయాలి అంతే. అమ్మ మరి ఇప్పుడు మహిళలకు సంబంధించి ఇప్పుడు టికెట్ అనేది ఆవిడకి మాధవీలత గారికి ఇచ్చారు కదమ్మా, మరి వాళ్ళకి సంబంధించి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే అలాగే బీజేపీలో మహిళలకి ఏ విధమైన సపోర్ట్ అనేది ఉంది అంటే ఇతర పార్టీలకి బీజేపీకి ఉన్న వ్యత్యాసం చెప్పగలరా? ఇక్కడ ఒక్క మాధవీలత గారి విషయంలోనే నేను మాట్లాడదలుచుకోలేదు. పార్టీ మొత్తానికి సంబంధించిన క్యాడర్, ఇప్పుడు పార్టీ ఎన్నికలు తెలంగాణ మొత్తం జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడ ఏ క్యాండిడేట్ దగ్గర అయినా కూడా వెళ్ళి పనిచేసే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళి కలిసి పనిచేసే టైం ఇవ్వగలిగే కెపాసిటీ ఉండి తిరగగలిగే కెపాసిటీ ఉంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పనిచేయచ్చు. మాధవ్ గారితోనే కాదు, మొత్తం అందరితో పనిచేయచ్చు. కాకపోతే ఎవరు సపోర్ట్ చేయాలి. ఎక్కడికక్కడ మనకి ఇప్పుడు నేను మాధవీలత గారి దగ్గరికి రోజు వెళ్ళలేకపోవచ్చు, లేదా ఈటల రాజేంద్ర గారి దగ్గరికి రోజు వెళ్ళలేకపోవచ్చు, కిషన్ రెడ్డి గారితో రోజు ఉండలేకపోవచ్చు, ఇంకొక క్యాండిడేట్ తో ధర్మపురి అరవింద్ గారితో ఉండలేకపోవచ్చు, రాజసింగ్ గారితో ఉండలేకపోవచ్చు. కానీ నాకు తెలిసిన వాళ్ళని అక్కడ ఫోన్లు చేసినప్పుడు మీరు బీజేపీ సపోర్ట్ ఇవ్వండి అని నేను 10 మంది చెప్పినప్పుడు కూడా అది కూడా క్యాంపెయినింగే కదా. నా సర్కిల్ ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడక్కడ బీజేపీని ప్రమోట్ చేయడంలో తప్పులేదు కదా. సో ఒక విధంగా ఇండైరెక్ట్ క్యాంపెయినింగ్ నడుస్తుంది, డైరెక్ట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేషన్ ఉంటుంది. మాకంతా రాష్ట్ర స్థాయి నాయకత్వం కాబట్టి మాకు రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన జరిగే కొన్ని కోఆర్డినేషన్ మీటింగ్స్ ఉంటాయి, కమిటీస్ ఉంటాయి, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి. మాకు పార్టీ ఇచ్చిన టార్గెట్స్ ని ఏవైతే మాకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో దానికోసం కూడా మేము ఎఫర్ట్స్ పెట్టాలి. కాబట్టి కొంత టైం వీళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకు అంటే బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ అన్నట్లుగా ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? అంటే హిందువులందరూ బీజేపీకి ఓటు వేస్తారనా, లేకపోతే మిగతా పార్టీల వాళ్ళకి వేరే ఎజెండాస్ ఉండి ఈ ఎజెండా తోటి బీజేపీ ముందుకు వెళ్తుందనా ఏంటి? ఇలాంటి ఇక్కడ బీజేపీ మతతత్వ పార్టీ అని కొంత ఛాందసవాదులు కొంతమంది ముద్ర వేస్తున్నారు. ఎందుకంటే మీరు గమనించండి, మేము ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేయదు. మా దాంట్లో కూడా మైనారిటీ మోర్చా అని ఒక సెపరేట్ వింగ్ ఉంటది మాకు కూడా. దానికి సంబంధించిన టీం అంతా కూడా ముస్లిం మహిళలకు సంబంధించి, ముస్లింస్ కి సంబంధించిన అన్ని రకాల ముస్లిం మైనారిటీ అంటే ఏ రకమైన వర్గానికి, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఎన్ని రకాల సెక్టర్స్ దాని కింద వస్తే వాళ్ళందరికి సంబంధించిన విషయంలో పోరాటం చేస్తుంటది. అంటే త్రిపుల్ తలాక్ లాంటి త్రిపుల్ తలాక్ ఇవాళ మోదీ గారు తీసుకొచ్చారు కదా మైనారిటీ మహిళలకు సంబంధించి. మరి బీజేపీ మతతత్వ పార్టీ అంటే మోదీ గారు లేరు కదా. ఇవాళ మోదీ గారు ఆలోచిస్తున్నది ఏంటిదంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని అంటున్నారు. అన్ని కేటగిరీస్ కి న్యాయం జరగాలని అంటున్నారు. మరి మోదీ గారు ఎందుకు బీజేపీ పైన మతతత్వ వేస్తున్నారంటే జిన్నా స్థాపించిన పార్టీ ఎంఐఎం. ఎంఐఎం ని జిన్నా స్థాపించిన తర్వాత దాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే కొనసాగిస్తున్నాడో, జిన్నా చేసిన మనకి ఇప్పుడు రజాకార్ మూవీ వచ్చింది, దాంట్లో మహిళల పైన జరిగిన అకృత్యాలు కానీ అవన్నీ కూడా చేసింది నిజాం సర్కార్. ఆ నిజాము జిన్నా కలిపి స్థాపించిన పార్టీని ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ కంటిన్యూ చేస్తున్నాడు. అందుకు అసదుద్దీన్ ఓవైసీని, ఎంఐఎం ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం కానీ ముస్లింలను కాదు. ఇవాళ రజాకార్ లాంటి సినిమాను చూసినప్పుడు మన దేశం, మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరిగిందో మనకు అర్థమవుతుంది. కాబట్టి చూడమని అంటున్నాం. ఇవాళ మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఎంఐఎం కి వ్యతిరేకం అనేది చాలా స్పష్టంగా. అలా అనుకుంటే ఇప్పుడు ఒక 3 సినిమాలు అనేవి వచ్చినాయి నేషనల్ వైడ్ గా చూసుకుంటే. అటు కేరళ స్టోరీ